అందరికీ నమస్కారం. మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మిక గురు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ సిస్ట్లా జయశంకర్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఒకే ఒక్క మాటతోటి దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిపోతుంది, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనే అంశంతో. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. సరే, వాళ్ళ కోరిక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, మీరు సీఎం అన్నారు. మీ వాక్యం తెలియదు, కానీ చివరికి సీఎం అవ్వకపోయినా సీఎం అవ్వాలని నాకు లేదు, అట్లీస్ట్ డిప్యూటీ సీఎంగా నన్ను మీ వాక్యాన్ని నిలబెట్టింది అనుకుంటున్నాను అని ఒక మాట అన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాబోయే భవిష్యత్తులో దేశవ్యాప్తం ఇప్పుడు పేరు వచ్చింది కదా, ముఖ్యమంత్రి అవ్వగలుగుతారా? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు కిరణ్ గారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు, నాకు ఈ పదవులు అనేవి తుచ్చం అని. ఇది నిజం. ఎందుకంటే ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చేమో కానీ పవర్ స్టార్ జనసేన అని అవ్వలేరు. ఇంకో వ్యక్తిని అవ్వమనండి ఎవరినన్నా, ప్రజల గుండెల్లో ఆ స్థానాన్ని సంపాదించుకోమనండి, ఎవరి వల్ల కాదు. అది కేవలం వారి కుటుంబానికే చెందింది. ఒక చిరంజీవి గారికి ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారంటే అమ్మా నాన్న చిరంజీవి, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్, ఆ స్థాయిలో ఉంది. ఇవాళ రోజున వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు. మా ఇంట్లో మా మనిషి, మా పెద్దబ్బాయి, మా పెద్దన్నయ్య, మా అన్నయ్య, మా తమ్ముడు, సొంత కుటుంబ సభ్యుడిలా ట్రీట్ చేస్తారు. ఇది తెలుగు ప్రజల గుండెల్లో వారి స్థానం. సో ఆయన సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఇంకే పదవైనా అవ్వచ్చు, కానీ వాటికన్నా పెద్దది ఒక మెగాస్టార్ అనే పదవి, ఒక పవర్ స్టార్ అనే పదవి. ఎందుకంటే మరొకళ్ళు ఇంకో మెగాస్టార్ పుట్టడు, ఇంకో పవర్ స్టార్, ఇంకో జనసేన. దేశవ్యాప్తంగా వచ్చిన పేరుకి మోదీ గారికి కరెక్ట్ శిష్యుడు తయారయ్యాడు. దేశాన్నే ఆయనే సర్టిఫికెట్ ఇచ్చాడు కదా, ఏ పవన్ ఏ ఆంధీ అన్నాడు ఆయన. అవును, ఆయనే సర్టిఫికెట్ ఇచ్చాడు కదా. సో అది నిజం. సో ఆయన నాలెడ్జ్లోనే ఆయనకే అంత తెలిస్తే మిగతా మీకెంత తెలియాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ నీతి నిజాయితీ ధర్మం ఉంటుందో, ధర్మానికి పనిచేస్తారు, స్వార్థం లేకుండా ప్రజల కోసం చేస్తారు, అక్కడ రావటం ఓ రోజు లేట్ అవ్వచ్చు, కానీ రావటం మటుకు పక్కా. అది పదవులు అనేవి ప్రజలకి సేవ చేయడానికి మార్గంగానే చూసుకుంటారు తప్ప. ఇప్పుడు చూడండి, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు 100 రోజులుగా. సో ఆయన ఏమన్నా ప్రత్యేకమైన ఆడంబరాల్ని, ప్రత్యేకమైన అధికారాన్ని, దర్పాన్ని, డాబుని ప్రదర్శిస్తున్నారా? లేదు. ఇంకా డౌన్ టు ఎర్త్ అయిపోయి ఇంకా పనిచేస్తున్నారు, ఇంకా ఎక్కువ పనిచేస్తున్నారు. నాకు ఆఫీస్ అక్కర్లేదు, నాకు ప్రత్యేకమైన బిల్డింగ్ అక్కర్లేదు, నాకు నా ఫర్నిచర్ గవర్నమెంట్ డబ్బులతో నాకు ఫర్నిచర్ అక్కర్లేదు, నాది నేను చూసుకుంటాను, నాకు జీతం అక్కర్లేదు పనిచేస్తున్నాడు. ఇది నిజమైన ప్రజాసేవకుల దృష్టి. ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు విజయవాడలో నేను విద్యార్థి దశగా చదువుకుంటున్న రోజుల్లో, నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటప్పుడు మేము ఇన్స్పైర్ అయిన రాజకీయ నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. సో ఆయన పొద్దున్నే 7:30-8 నుంచి జనాలు బారులు తీరి అర్జీలు పట్టుకొని, అయ్యా మాకు నీళ్లు రావట్లేదు, అయ్యా మాకు పంపు రాలేదు, అయ్యా మాకు పట్టా రాలేదు, అయ్యా మా ఇంటి కరెంట్ లేదు, ఇలాంటి సమస్యలతో చిన్న చిన్న కూలీలు, కార్మికులు, రిక్షా వాళ్ళు ప్రతి ఒక్క అర్జీని ఆయన తీసుకొని ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి పంపించేవాడు ఆయన. అలాంటి రాజకీయ నాయకుడు నేను మళ్ళీ అలాంటి అర్జీలు, అలాంటి స్పందించే తత్వం నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిలోనే చూస్తున్నాను. సూపర్. ఎక్కడో పుడతారు ఇలాంటి వాళ్ళు. వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి ఇప్పటికీ దరిదాపుగా 35 ఏళ్ళు అవుతుంది, 35-36 ఏళ్ళు అవుతుంది. కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూడండి ఆయన విగ్రహాలు కనపడతాయి మీకు. ఇవాళకి ఆయన వర్ధంతి చేస్తారు, ఇవాళకి ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. ఎందుకంటే ముఖ్యమంత్రుల విగ్రహాలు ముఖ్యమంత్రులకి విగ్రహాలు పెట్టడాన్ని చూసాం, కనీసం ఆయన మంత్రి కూడా కాలేదు, ఓన్లీ ఎమ్మెల్యే ఒక ప్రాంతంలో. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఆయన కార్పొరేటర్గా విజయవాడలో నగరపాలక సంస్థలో కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి, కార్పొరేటర్ కూడా అవ్వకముందు నుంచి విద్యార్థి నాయకుడి నుంచి కూడా ఆయన ప్రజలకు సేవ, తనని నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళు సేవ చేసిన కుటుంబం వాళ్ళది.
కాకపోతే అది కొంచెం వాళ్ళు దాన్ని ఆ, ప్రజలకి న్యాయం చేయడంలో కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు కాబట్టి రౌడీ అని ఒక ముద్ర వేశారు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక బలహీనుడిని బలవంతుడు తొక్కేటప్పుడు ఆ బలవంతుడి మీద వీళ్ళ బలం చూపించినప్పుడు వీళ్ళని రౌడీ అని ముద్రేస్తారు. ఓకే. ఆ రౌడీజంలో న్యాయం ఉంది. కానీ ఇవాళ రాజకీయ నాయకుల్లాగా ఎవరినో ఆక్రమించుకోవడానికో, ఎవడి భూమినో ఆక్రమించుకోవడానికో, ఎవడి సంపదనో, ఎవడి ఫ్యాక్టరీనో, ఎవడి దీన్నో ఆక్రమించుకోవడానికో వాళ్ళు రౌడీజం చేయలేదు. ఆయన చనిపోయేటప్పుడు కూడా పేదల ఇళ్ల స్థలాల కోసం ధర్నా చేస్తూ దీక్ష చేస్తూ చనిపోయారు. నిరాహార దీక్షలో చనిపోయాడు ఆయన. ఏంటి సో అలాంటి రాజకీయ నాయకుడు ప్రజల కోసం నిస్వార్థంగా డౌన్ టు ద ఎర్త్ పనిచేసే, అంటే రూపాయి ఆశించకుండా వచ్చినవాడు గుమ్మంలోకి వచ్చినవాడు కష్టాన్ని తీర్చే నాయకుడు. ఆ రోజు నేను రంగా గారిని చూశాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను. ఇలాంటి వీళ్ళకి పదవులు వీళ్ళకి కిరీటాలు కాదు, ఆ పదవులకే వీళ్ళు కిరీటాలు. సూపర్ గురుగారు, చాలా గొప్ప మాటలు చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఆయనకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండమైన రాజయోగాలు ఉన్నాయి జాతకంలో. ఆయన పేరులో బలం ఉంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం పవన్ కళ్యాణ్ అనేది చాలా పవర్ఫుల్ పేరు. ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలని ఇప్పుడు ఊహిస్తున్న దానికన్నా మనం ఊహించిన లెవెల్కి ఆయన వెళ్తారు తప్పకుండా. ఇప్పుడు ఆయన పేరు పవన్ కళ్యాణ్, రెండు కలిపితేనే బలం ఆయనకి, లేకపోతే పవన్ అన్న కళ్యాణ్ అన్న బలమేనా? పవన్ కళ్యాణ్ అనేది బలం అండి. అందరూ ఎక్కువగా పవన్ కళ్యాణ్ అనే అంటారు కాబట్టి అందరూ పవన్ కళ్యాణ్ అని పిలవడమే మంచిది. ఆయనకి ఇంట్లో కళ్యాణ్ బాబు అంటారు, బయట వాళ్ళందరూ పవన్ పవన్ అని ప్రస్తావిస్తారు. పవన్ కళ్యాణ్ అనేది చాలా బాగుంటుంది. అంటే పవన్ అంటే ఆ పవర్ని మీరు తట్టుకోలేరు. పవన్ అన్నా కళ్యాణ్ అన్నా అది ఇంకా అగ్రెసివ్గా ఉంటుంది. రెండు పవనుడికి కళ్యాణం చేస్తేనే, రెండు జరిగితేనే ఆయన కొంచెం కంట్రోల్డ్గా ఉండి చేస్తారు. లేదంటే ఆయన చెప్పినట్టుగా అధపాతాళానికి తొక్కుతాం కదా అప్పుడు తెలుస్తుంది అంటారే, పవన్ అన్నా కళ్యాణ్ అన్నా అదే జరుగుతుంది. ఓకే ఓకే, చాలా అగ్రెసివ్గా ఉంటుంది. జాతక రీత్యా జాతీయ స్థాయి ఫోకస్ ఉందంటారు. బ్రహ్మాండంగా జాతికి ఆయన అవసరం. జాతికి ఆయన అవసరం, హైందవ జాతికి ఆయన అవసరం, సనాతన ధర్మానికి ఆయన అవసరం, మన దేశ సంస్కృతికి ఆయన అవసరం, మన దేశానికి అలాంటి నాయకులు అవసరం. సో కనుక ప్రకృతి ధర్మం ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటుంది తప్ప ఆయన కావాలని పాకులాడి వెళ్ళక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్తే.